రాజుగారు, వాళ్ళని పిలవండి. బాబు, జంటలో రండమ్మా. పంతులు గారు, ఆ మంగళసూత్రాలు తీసుకురండి. మిత్ర గారు, బిజినెస్ లో మీరు మాకు శత్రువులైనా మీది చాలా మంచి మనసని నాకు తెలుసు. ప్రతి సంవత్సరం 3 జంటలకి నా చేతుల మీదుగా పెళ్లి జరిపించాలని నాకొక మొక్కుంది. ఈసారి మీ చల్లని చేతులతో ఆ జంటలకి తాళివ్వండి. పెళ్లి చేసుకోబోయే జంటలకి ఇలా మంగళసూత్రాలు ఇవ్వడం మంచిది బాబు. మీ చేతులతో ఇవ్వండి. అరే, ఒక తాళి మిగిలిపోయిందే. మీరు చెప్పిన 3వ జంట ఇంకా రాలేదా అమ్మా? లేదు పంతులు గారు, వీళ్ళు కూడా జంట కావలసిన వాళ్లే. కానీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు. పెళ్లికి ముందు తొలి రాత్రి జరిగాక పెళ్లి చేసుకోకపోతే ఎలా మేడం? పరువు దక్కాలంటే పెళ్ళొక్కడే దారి. కానీ మిత్రకి మనీషాని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో రాజుగారు. పెళ్లి చేసుకోకపోతే మిత్ర పరువు పోతుంది, మనీషాకు ప్రాణమే పోతుంది. ఏ మనీషా, అంతే కదా? పెళ్లి కాకుండానే ఒక మగవాడితో కలిసిన ఆడది పరువుగా బ్రతకాలంటే పెళ్లి చేసుకుని తీరాలి మేడం. లేదంటే సూసైడ్ చేసుకోవాలి. అరే, కొత్త జంట వచ్చేసింది. వీళ్ళు గుమ్మంలో కడుగు పెట్టకముందే స్వీట్స్తో స్వాగతం పలుకుదాం. గుళ్ళో అదే పూజ ఎలా జరిగింది? ప్రసాదం తీసుకొచ్చారా? ప్రసాదం తీసుకురాలేదాంటీ? పర్వాలేదులే, నేను ఇంట్లో చేసిన ప్రసాదం పెడతాను. జాను, నేను చేసిన స్వీట్ తీసుకురా. జాను, వెళ్ళు వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఇటు జాను, నువ్వు స్వీట్ తీసుకో. వదినా, స్వీట్ తీసుకో. బావగారు, స్వీట్. ఓం లక్ష్మీనామధేయస్య सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं पूजां करिष्ये।
కళ్ళు తన చేతులే తన కన్నీళ్లు తుడుచుకున్నాయి. కానీ ఈరోజు తన కళ్ళల్లో నువ్వున్నావు బాబు. లక్ష్మిని ప్రాణంగా చూసుకుంటాను తాతగారు. కానీ నా జీవితం మాత్రం కడదాకా మీతోనే రాసిపెట్టుంది. మీరు కట్టిన ఈ తాళి నా మెళ్ళలో వేలాడుతూ నా గుండెల మీద శబ్దం చేస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అసలు ఈ తాళి శబ్దం వినకపోతే నా గుండె శబ్దం ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఏమైంది మిత్ర? ఇంటికెళ్దాం మనీషా. మీ పేరు వినిపించగానే తాళి కట్టడం ఆపేశారమ్మా. ఆగిపోయారా మిత్ర గారు? అదే జరిగింది మేడం.